హలో పీపుల్ 2025 సమ్మర్లో మేము నేపాల్ ట్రిప్ వెళ్ళాము. మా పేరెంట్స్కి పశుపతినాథ్ టెంపుల్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా వాళ్ళని జాయిన్ అయ్యి నేపాల్ ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. దిస్ ఈజ్ అవర్ ఇన్ షార్ట్ ఐటినరీ ఆఫ్ ఏ 7-day ట్రిప్. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ గ్లింప్సెస్ ఆఫ్ అ ట్రిప్. మాది ఆఫ్టర్నూన్ 12:30కి ఫ్లైట్. మా పేరెంట్స్ గచ్చిబౌలి వచ్చేసారు. ఇక్కడ క్విక్గా ప్రేయర్ చేసేసుకొని మేము క్యాబ్ మాట్లాడుకొని వి రీచ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. తొందరగా సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నీ చేసుకొని గేట్స్ దగ్గరకు వచ్చాము. గేట్స్ దగ్గర ఇలాగా ఒక ప్లే ఏరియా కనిపించింది. మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు అచ్యుత వాళ్ళ నాన్న ఇద్దరు ప్లే ఏరియాలోనే ఫుల్గా ఎంజాయ్ చేశారు. బోర్డింగ్ అనౌన్స్మెంట్ అవ్వగానే వి బోర్డెడ్ ద ఫ్లైట్. అచ్యుత ఏమో చకచక ఇన్స్ట్రక్షన్ బుక్స్, ఆ పాకెట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయో అన్నీ ఒక రౌండ్ చదివేయాలని ఫిక్స్ అయ్యాడు. అర్థమైనా అవ్వకపోయినా బొమ్మలు చూసన్నా అర్థం చేసేసుకుంటున్నాడు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఆఫ్టర్ ఏ టైరింగ్ మార్నింగ్, ఇది ఒక క్విక్ ఆఫ్టర్నూన్ న్యాప్ లాంటిది. దర్భంగా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక లేపాను. దర్భంగా ఎయిర్పోర్ట్ ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్, సో అక్కడ ఫొటోస్ తీసుకోకూడదంట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పోలిస్తే ఒక 30% కూడా ఉండదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందా అని. అండ్ దెన్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాక వీ హ్యాడ్ ఎ లేట్ లంచ్. నేను వాఘా బార్డర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను ఇండో నేపాల్ బార్డర్ అంటే. ఇక్కడ చాలా బీదగా ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ బార్డర్. వీ హ్యావ్ రీచ్డ్ అనదర్ కంట్రీ ఆన్ రోడ్. సో మా అమ్మ మా నాన్న ఫేసెస్లో కూడా ఒక హ్యాపీనెస్ కనిపించింది మనం వేరే కంట్రీకి వచ్చామని. నైట్ 7 కల్లా జనక్పూర్ రీచ్ అయ్యాము. వీ రీచ్డ్ అవర్ హోటల్, ఫ్రెష్డ్ అప్, నైట్ వ్యూలో జానకీమాత టెంపుల్ చూడడానికి వచ్చాము. లేటర్ హ్యాడ్ డిన్నర్ అండ్ స్లెప్ట్ ఫర్ ద డే. ఇది మా డే 2 ఎట్ నేపాల్. ఫ్రెష్ అప్ అయిపోయి అర్లీగా రెడీ అయిపోయి బై 8 వీఆర్ అవుట్. వీ హ్యాడ్ అవర్ కాఫీ ఎట్ శ్రీకృష్ణ కాఫీ షాప్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ఇంకొక చోటు చేసాము. ఇడ్లీ దోశ లాంటివి దొరకవంట, ఓన్లీ పూరి పరాటా ఉంటాయి. సరే ఏది ఉంటే అదే తినాలి, బీ యాజ్ ఎ రోమన్ ఇన్ రోమ్ అని పూరీసు పరాటాసు తినేసి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఫస్ట్ జానకీమాత టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ వాజ్ హ్యూజ్, చాలా నచ్చింది. అసలు లుక్స్కే అసలు జానకీమాత ఇంత గొప్పగా బతికారా అనిపించింది. దాని హిస్టరీలు స్టోరీలు అవన్నీ తెలుసుకొని చెప్పేసే అంత సీన్ మనకు లేదు, కానీ ఇట్ ఈస్ వర్త్ సీ అండ్ గుడ్. మెయిన్ మహల్ లోపల ఇది జానకీమాత టెంపుల్. దీంట్లో జానకీదేవి సిస్టర్స్, రాముల వారి బ్రదర్స్ వాళ్ళందరికీ టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మ్యూజియము, వాళ్ళ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఉన్నాయి. అసలు చూడ్డానికి మినిమం ఒక 2 hours పడుతుంది ఈ టెంపుల్ అయితే. ఇదే నేను చెప్తున్న మ్యూజియం. ఈ లోపల వాళ్ళ మిథిలా కల్చర్కి చూపించే ఆర్టిఫాక్ట్స్ అండ్ ఆ రోజుల్లో ఇమేజెస్ని డిపిక్ట్ చేస్తూ కొన్ని సీనరీస్ అలా చాలా కష్టపడ్డారు. బట్ ఇట్ ఈస్ ఓకే, 1 time వాచబుల్. ఆ కాలంలో వాళ్ళు వాడే ఆర్నమెంట్స్, మన విశ్వేశ్వరయ్య మ్యూజియంలో కుండ పెంకులు అవి ఉంటాయి కదా, అలాంటిదన్నమాట. నెక్స్ట్ స్పాట్ ఈస్ సీతా రామ్ వివాహ మండప్. వర్త్ సీయింగ్. చుట్టూతో ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు, బాగుంది.
అచ్యుతాకి ఒక రూల్ ఉంది, ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా వాడికి ఏదైనా టాయ్ కొనివ్వాలి. ఇక్కడ ఈ బైనాక్యులర్స్ కొనుక్కున్నాడు. హీ ఈజ్ హ్యాపీ ఫర్ ద డే. టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి ఇలా బ్రష్తో పూసి బొట్టు పెట్టేవాడి కోసం వెతికాం. ఫైనలీ దొరికాడు. ఫైనల్లీ ఆర్ ఫ్యామిలీ పేక్. ఇక్కడ ఇంకొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, లైక్ జనక మహారాజ్కి ఒక టెంపుల్. ఇదొక హనుమాన్ టెంపుల్. బ్యాక్ సైడ్లో మీకు ఒకటి కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ధనుష్ సాగర్. శ్రీరాముల వారు శివధనుస్సుని విరిచినప్పుడు ఈ ధనుష్ సాగర్లో కూడా మొక్క పడింది అని పురాణాలు చెప్తున్నాయి. ఇదేదో చాలా గొప్పదని చెప్పి మేమేమో నెత్తి మీద నీళ్లు కొట్టేసుకుంటుంటే ఆ పక్కన ఒక ఆవిడ బట్టలు ఉతుక్కుంటుంది, ఇంకొకళ్ళేమో నేచర్ కాల్స్ చేసుకుంటున్నారు. జరిగే పాపాలన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. ఇవన్నీ మేము చాలా గొప్పగా క్యాప్చర్ కూడా చేసుకున్నాం. ఇది శ్రీరామ్ మందిర్. రాముల వారు అత్తగారింటికి వచ్చినప్పుడు ఇక్కడ విడుదుండేవాళ్ళేమో. నైస్ టు వాచ్. నేపాల్ అంటే చల్లగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ 37 degrees ఉంది. అదిరిపోయి షుగర్ కేన్ జ్యూస్ తాగి ధనుషాధామ్కి రీచ్ అయ్యాము. అసలు ధనుషాధామ్ స్టోరీ విన్నాక మాకు మెంటలకి గిర్రని తిరిగి పడ్డాము. ధనుషాధామ్ అంటే శివధనస్సును విరిచారు కదా, అందులో 3 parts ఉంటే దాంట్లో మధ్యలో పార్ట్ ఇక్కడ పడిందంట. ఆ పడ్డ ప్లేస్ అంతా ఇలా రుద్రాక్షల్లాగా మారిపోయిందంట. సో దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్లేస్ అని ఈ ఏరియా వాళ్ళు నమ్ముతారంట. అండ్ అక్కడ ఒక ప్లేస్ నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇవి పాతాళ గంగా అని చెప్పి చాలా పవిత్రంగా ఫీల్ అవుతారు. సో ఇంత ఎండలో ఈ ప్లేస్కి వచ్చాక ఇక్కడ రేకుల షెడ్ చూసి మాకు మెంటల్ ఎక్కేసింది. ఈ స్టోరీ అంతా విన్నాక బయట కూర్చొని తండ్రి కొడుకులు ఇద్దరు గిటార్ ఆడుకున్నారు. వాళ్ళ నాన్న గిటార్ అంతా వీడు వాయిస్తాడంట. మన నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ విజిట్ మణి మండప్. ఇక్కడే సీతారాముల వారి కళ్యాణం జరిగిందని, సీతారాముల వారు అగ్ని చుట్టూ 7 అడుగులు వేశారని ఇక్కడ నమ్ముతారు. ఈ ప్లేస్ కూడా చూసి ఇక్కడ పక్కనే ఒక చిన్న కొలను ఉంది, అది కూడా చూసుకొని ఇక్కడ నుంచే రాముల వారి కాళ్ళు కడడానికి నీళ్లు తీసుకున్నారు అని నమ్ముతారు. ఇక్కడ నీళ్లు చకచకా నెత్తి మీద కొట్టేసుకొని వి స్టార్టెడ్ టువర్డ్స్ కాఠ్మండు. దారిలో ఇక్కడ కోమల్ హోటల్లో లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. రోడ్ మాత్రం స్టార్టింగ్లో చాలా బాగుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఒక అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ ఉండి చాలా బాగుంది. కొంత దూరం వెళ్ళాక మొత్తం సీన్ మారిపోతుంది. వి రీచ్ సింధులి హిల్లీ టెరైన్. అసలు ఇక్కడికి వచ్చాక ప్రాణం లేచి వచ్చింది. జనక్పూర్లో ఫుల్ ఎండలు, పిచ్చెక్కిపోయింది. ఏంటబ్బా హిల్లీ స్టేషన్కి వచ్చామనుకుంటే ఇంత ఎండలు ఉన్నాయి అని. కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉండి ప్రాణం లేచి వచ్చేసింది. అచ్యుతాకి చాలా నచ్చేసింది ఈ ప్లేసు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఆనందంతో. వాడిపోయిన మా అందరి ఫేసుల్లోనూ హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా. అందరూ స్వెటర్లు తీసుకొని చకచకా వేసేసుకున్నారు. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్. సింధులకి కొంచెం దూరం వెళ్ళాక ఒక చీకటి పడ్డాక రోడ్డు చాలా దరిద్రంగా ఉంది. అసలు రోడ్డే లేదని చెప్పుకోవాలి. ఒకానొక స్టేజ్లో అయితే నది గర్భంలోంచి కూడా కారు వెళ్ళిపోయింది. పాపం మా కార్ డ్రైవరు ఇక్కడ మాత్రం చాలా బాగా నడిపారు. చాలా ఓపికగా ఒక్క మాట మాట్లాడకుండా 30-35 స్పీడ్లోనే. ఇంకా ఈ పిచ్చి రోడ్లో కూడా ఓవర్టేకింగ్లు, ఎదురుగుండా వచ్చే వెహికల్ని దాటుకొని జాగ్రత్తగా వెళ్ళటాలు, చాలా వేషాలు వేసాము. డే టైం అయితే వ్యూస్ ఇంకా చాలా బాగుండేవి. చుట్టుపక్కలంతా కొండలు ఉన్నాయి, చాలా బాగుంది. కాకపోతే మొత్తం ఆఫ్ రోడింగే. ఈ రోడ్డు చైనా వాళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్ చేస్తారో తెలీదు. ఫింగర్స్ క్రాస్డ్.
ఇలా 5 hours జర్నీని ఓపిక్గా ఒక 8 hours వెళ్ళాక ఫైనలీ కాఠ్మండూలో హోటల్కి రీచ్ అయ్యాం. దిస్ ఈజ్ అవర్ హోటల్ రూమ్. ఏ